ప్రపంచానికి టెక్నాలజీ పాఠాలు నేర్పే అమెరికా ఇప్పటికీ అధ్యక్ష ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఎందుకు వినియోగిస్తోంది? ఈవీఎంలను హ్యాక్ చేయడం చాలా ఈజీ అంటూ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు నిజమేనా? అగ్రరాజ్యంలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఫ్రాడ్ జరుగుతున్న మాట నిజమేనా? ఈ ప్రశ్నలే ఇప్పుడు అంతటా వినిపిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్ బాక్సులకు నిప్పు పెట్టడంతో అమెరికాలో అలజడి చెలరేగింది. ఎందుకు ఇంకా అమెరికా పేపర్ బ్యాలెట్ను ఉపయోగిస్తోందనే సందేహం వచ్చింది. అమెరికన్ బిలియనీర్ ఎలాన్ మస్క్ చేసిన హ్యాకింగ్ ప్రకటన తర్వాత ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ ఉపయోగించాలనే అనేక రాజకీయ నాయకుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని ఎలాన్ మస్క్ కొన్నాళ్ల క్రితం తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టాడు. వాటిని తొలగించడమే పరిష్కారం అంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ తీవ్ర దుమారం రేపుతోంది. పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు హ్యాకింగ్కు గురవుతున్నాయని ఎలాన్ మస్క్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏఐ టెక్నాలజీతో ఈవీఎంలను హ్యాకింగ్ చేయొచ్చని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించి వేయాలని ఈ ఏడాది జూన్లో ట్వీట్ చేశారు. ఏఐతో ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రమాదం కొద్దిగానే ఉన్నా అది తీవ్రమైందంటూ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించవద్దని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. ప్యూర్టోరికో ఎన్నికల్లో అవకతవకలపై అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ మేనల్లుడు రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ చేసిన పోస్టుకు ప్రతిస్పందనగా ట్వీట్ చేశారు. టెక్నాలజీ విస్తరిస్తున్నట్లల్లా అన్ని జీవన రంగాలకు వ్యాపిస్తోందది. ఎన్నికలు కూడా అందుకు మినహాయింపు కాదు. మన దేశంలో క్రమంగా ఈవీఎంల వాడకం పెరిగింది. పేపర్ బ్యాలెట్ పూర్తిగా అంతర్ధానమవుతున్న స్థితి. కానీ అమెరికాలో అందుకు భిన్నంగా పేపర్ బ్యాలెట్ వైపు మొగ్గు చూపిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో చేసిన సర్వేలో 23% మంది పేపర్ బ్యాలెట్ బెటర్ అంటే 2022లో చేసిన సర్వేలో 93% మంది అమెరికా ఓటర్లు బ్యాలెట్ పేపరే మెరుగు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారని ఇటీవల ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక తన కథనంలో పేర్కొంది. పేపర్ బ్యాలెట్ వినియోగంపై అమెరికాలో ఎందుకు ఆసక్తి, నమ్మకం పెరుగుతున్నాయనే దానిపై కూడా అనేక పరిశీలనలు, పరిశోధనలు వెలువడ్డాయి. టెక్నాలజీని మధించిన అమెరికన్లకు హ్యాకింగ్ భూతం గురించి బాగా తెలుసు. దేన్ని ఎక్కడి నుంచైనా హ్యాక్ చేయడం సాధ్యమనే ఆచరణాత్మక నమ్మకాల వల్లే అమెరికన్లు పేపర్ బ్యాలెట్ వైపు మొగ్గు చూపుతున్నారనే పరిశీలనలు ఉన్నాయి. అంతేకాకుండా అమెరికా వ్యతిరేక దేశాలు ఒకవేళ అధ్యక్ష ఎన్నికలను లక్ష్యంగా చేసుకుంటే ప్రజాభిప్రాయానికి విలువే లేకుండా పోతుందనే ప్రగాఢమైన విశ్వాసాల కారణంగా కూడా అమెరికన్లు మెషిన్ కన్నా కాగితాన్నే నమ్ముతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎన్నికల విషయంలో సాంకేతికతను పూర్తిగా నమ్మలేం అంటారు అమెరికన్లు. 19వ శతాబ్దం చివరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారి మెకానికల్ ఓటింగ్ మిషన్లు ప్రవేశపెట్టారు. కానీ నేటికి పెద్ద సంఖ్యలో ప్రజలు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేస్తారు. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో పేపర్ బ్యాలెట్, ఎలక్ట్రానిక్ మిషన్ రెండూ అందుబాటులో ఉన్నాయి. అయితే కొలరాడో, ఒరెగాన్, వాషింగ్టన్లలో ఓటింగ్ పూర్తిగా పేపర్ ద్వారా జరుగుతుంది. డెలావేర్, జార్జియాతో సహా 5 రాష్ట్రాల్లో మాత్రమే ఓటింగ్ మిషన్ ఉపయోగిస్తున్నారు. సాంకేతికతను విరివిగా వినియోగిస్తున్న దేశమే అయినప్పటికీ అమెరికన్లు పేపర్ బ్యాలెట్ను ఎంపిక చేసుకోవడానికి 2 ప్రధాన కారణాలున్నాయి. అందులో ఒకటి భద్రతగా పేర్కొంటే, రెండోది ప్రాధాన్యతగా చెప్తారు. భద్రతా, ప్రాధాన్యతలు అనే 2 కీలక అంశాల్లో అనుమానాలు తలెత్తిన తర్వాత వ్యక్తిగత అభిప్రాయానికి విలువ ఉండదనే నమ్మకం అమెరికన్లలో ఎక్కువైంది. ఎన్నికల ప్రక్రియపై, ఓటింగ్ సరళిపై అనుమానాలు రేకెత్తితే ఖరారు చేసుకునేందుకు భౌతిక ఆధారం ఉండటమే మేలనే అభిప్రాయం అమెరికన్లలో విస్తృతంగా ఉంది. పేపర్లెస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా ఓట్లను త్వరగా, ఖచ్చితంగా లెక్కించే అవకాశం ఉంటుంది. తద్వారా ఫలితం కూడా త్వరగా వస్తుంది. 2000 సంవత్సరం మధ్యకాలం నుండి అమెరికా, యూరప్ దేశాల్లో మెషిన్ ఓటింగ్పై చాలా వేగంగా ప్రజాదరణ తగ్గింది. అనేక దేశాలు తమ ఎన్నికలను ఆడిట్ చేయడానికి సాధ్యమయ్యే పేపర్ ఓటింగ్ను అత్యంత సురక్షితమైన మార్గంగా ఎంపిక చేసుకున్నాయి. ఎక్కడ అనుమానం తలెత్తినా నివృత్తి చేసుకోవడానికి కాగితమే మేలు అనుకున్నాయి. 2000 సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జార్జ్ బుష్, ఆల్ గోర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఫలితం విషయంలో అనేక అనుమానాలు వచ్చాయి. లెక్కింపులో అక్రమాలపై విమర్శలొచ్చాయి. ఓట్ల లెక్కింపులో అవకతవకల తర్వాత ప్రభుత్వం $3 బిలియన్ ఖర్చు చేసింది. కేవలం ఎన్నికల కోసం ప్రత్యేక బడ్జెట్ రూపొందించింది. ఆ నిధులతో అనేక రాష్ట్రాలు డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్ యంత్రాలు కొనుగోలు చేసి ఉపయోగించాయి. ఎన్నికల ప్రక్రియపై ఓటరు విశ్వాసాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశం. ఓటర్లలో అప్పటికే అనేక సందేహాలు పెరిగిపోయాయి. అమెరికా గతంలో వినియోగించిన ఓటింగ్ మిషన్ల సాంకేతికతపై అనేక ఆరోపణలున్నాయి. అమెరికా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఎలక్ట్రానిక్ ఓటును బ్యాకప్ చేయడానికి ఒక ఖచ్చితమైన స్టోరేజ్ లేకపోవడం ఇందులో ప్రధానమైన లోపం. దీని అర్థం ఏంటంటే ఎన్నికల అధికారులు యంత్రాలను హ్యాక్ చేయడం లేదా ట్యాంపర్ చేయడం సాధ్యం కాదని ప్రజలు విశ్వసించేలా కొన్ని చర్యలు ప్రారంభించాలి. అలా జరగకపోతే ఓట్లు బదిలీ అవుతాయి లేదా రద్దవుతాయని భావించారు. ప్రపంచంలో సాంకేతికతకు పురుడు పోసిన దేశంలో అన్ని సౌకర్యాలు ఉండేలా, ఓటు భద్రతకు హామీ ఉండేలా ఈవీఎంను అమెరికా ఎందుకు తయారు చేయలేదనే వాదనలు కూడా ఉన్నాయి. ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కాగితం అనేది మాత్రమే భద్రతకు ప్రమాణంగా భావించడమే అమెరికా ఇప్పటికీ పేపర్పై ఆధారపడడానికి కారణం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై అపనమ్మకం పెరగడానికి మరో ప్రధాన కారణం సోషల్ మీడియాలో ఈవీఎంలపై, భద్రతపై విపరీతమైన ప్రచారం పెరగడమే. ఈవీఎంలను సులభంగా హ్యాక్ చేయొచ్చనే నిపుణుల అభిప్రాయాలు తరచూ వార్తల్లో రావడం, వాటి భద్రతా ప్రమాణాల్లో అనుమానాలు తలెత్తడం కూడా అమెరికాలో మిషన్లపై విశ్వాసం తగ్గి కాగితానికి ఆదరణ పెరిగింది. ఓటింగ్, కౌంటింగ్ యంత్రాలు తారుమారవుతున్నాయని
ట్రంప్ వంటి నేతలు కూడా బాహాటంగా ప్రచారం చేయడంతో పేపర్ ట్రెండ్ మరింత పెరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.